ఆయనకు మహిమ శాశ్వత స్తుతి చెల్లించండి. ప్రతిరోజూ మనం లేస్తాము, పనులు చేస్తాము. కాని అంతా ఎవరి దయతో సాధ్యమవుతోంది? ప్రభువు కృపతోనే. మన ఊపిరి, మన ఆరోగ్యం, మన కుటుంబం ఇవన్నీ ఆయన వరాలు. అందుకే మన జీవితంలోని ప్రతి క్షణం స్తోత్రంగా మారాలి. పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, బాధలు ఉన్నప్పటికీ కూడా మనం చెప్పాలి, నీకు మహిమ, నీకే శాశ్వత స్తుతి. దేవుని స్తుతించినప్పుడు మనం బలవంతులవుతాము, ఆత్మలో శాంతి పొందుతాము, మన విశ్వాసం మరింత బలపడుతుంది. ఈరోజు ఒక్క నిమిషం ఆగి మన హృదయంతో చెప్పేదేంటి? ప్రభువా, నాకు ఉన్న ప్రతి ఆశీర్వాదానికి నీకే మహిమ. నా జీవితమంతా నీ స్తుతి పాడుకకే.